ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగితేనే రోజు మొదలవుతుంది అనేవారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో చాలా విపరీతంగా చాయ్ కాఫీ తాగుతుంటారు. అయితే ఇలా విపరీతంగా టీ కాఫీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కెఫెన్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందువల్ల రోజులో టీ కాఫీని పరిమితి మోతాదులో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. టీ కాఫీ తాగడం ఒక సాధారణ అలవాటు, కానీ కొంతమంది రోజుకు ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా టీలో అధికంగా కెఫెన్ ఉండడం వల్ల దాని ప్రభావం శరీరంపై ప్రతికూలంగా పడుతుంది. అధిక కెఫెన్ కారణంగా ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడి, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే టీలో ఉండే టానిక్లు ఎక్కువగా తీసుకుంటే దంత సమస్యలు కూడా రావచ్చు. అదనంగా రోజులో అనేక సార్లు టీ తాగడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, అసిడిటీ వంటి సమస్యలు రావచ్చని వైద్యులు చెప్తున్నారు. ప్రత్యేకంగా ఉదయం లేవగానే టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ ఆకుల్లో స్వయంగా పెద్దగా క్యాలరీలు ఉండవు. గ్రీన్ టీ, బ్లాక్ టీ లాంటివి వేడి నీటిలో కలిపి తాగితే కేవలం 250 ml సుమారు 3 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అంతేకాదు టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంతో ఆరోగ్యానికి కొన్ని విధాలుగా మేలు చేస్తాయి. అయితే టీలో పాలు కలిపితే దాని క్యాలరీలు గణనీయంగా పెరుగుతాయి. రోజుకు అనేక సార్లు పాలతో టీ తాగే అలవాటు బరువు పెరగడానికి కూడా కారణమవుతుందని న్యూట్రిషన్లు చెప్తున్నారు. మొత్తానికి టీ, కాఫీ పరిమితిగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ అధికంగా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీరు దీన్ని ఫాలో అయ్యే ముందు న్యూట్రిషన్ ని సంప్రదించడం ఉత్తమం.